Argana 279 apology. This pure experience shows universally that if the disease do not manifestly depend on a considerable deterioration of an important viscous, even though it belongs to the chronic complicated diseases, and if during the treatment all other ailments, alien medicinal influences are kept away from the patient, the dose of the homeopathically selected and highly potentized remedy for the beginning of treatment of an important, especially chronic disease, can never be prepared so small that it shall not be stronger than the natural disease and shall not be able to overpower it, at least in part, and extinguish it from the sensation of the principle of life, and thus make a beginning of a cure. క్లిష్టత చెందిన వ్యాధులలోనైనను దీర్ఘ వ్యాధులలోనైనను ప్రధాన దేహ భాగములు ఇంకనూ ధ్వంసము కానున్న స్థితిలో వ్యాధి ఉన్నప్పుడును ఇంకనూ ధ్వంసం కానున్న స్థితిలో వ్యాధి ఉన్నప్పుడు మరి ఏ ఇతర ఔషధములను వాడకుండా నిలిపివేయగలిగినప్పుడు సరి అయిన సారూప్యముతో సరి అయిన పొటెన్సీలో వైద్యము ప్రారంభించవలెను. అట్లు ప్రారంభము చేయనప్పుడు ఆ దీర్ఘవ్యాధి బలము కన్నా ఔషధ బలము తక్కువ కాకున్నట్లు పరిమాణమును నిర్ణయించుకోవలను. రోగ బాధలలో కొన్నిటినైనను తొలగింపగల ఔషధ పరిమాణము ఉన్నతో వ్యాధి నివారణము ప్రారంభమైనట్లే. వివరణ: ఎక్కువ పరిమాణముల మందును వాడినతో బాధలు ఎక్కువగునండి. ఇక ఎంత తక్కువ పరిణామములో మందు వాడవచ్చును, పరిమాణములో మందు వాడవచ్చును. కావలసిన దానికన్నా తక్కువైనతో మందు పనిచేయదు. రోగముతో మందును తూకము చేయుట ఎట్లు అను ప్రశ్నలకు వీలైనంత సమాధానము ఇయ్యబడినది. అది ఎట్లనగా, ఔషధములను గూర్చి ప్రత్యేకముగా శ్రద్ధతో పారాయణ చేసినట్లే ప్రతి రోగిని ప్రత్యేకముగా పరిశీలించవలెను. వారి రోగమందలి లేతముదుళ్ల విషయమున తన ముందటి అనుభవమును ఉపయోగించవలెను. అలోపతి మందులను వాడినట్లు ఎక్కువ మందులు గాని తరుసైన మోతాదులను గాని కలగలుపు మందులను గాని వాడుట మానవలెను. ఒక రోగికి గల ప్రాణ ప్రతిక్రియా సామర్థ్యమును తూకముగా గమనించవలెను. బాధలు విస్పష్టముగా చురుకుగా పడుతున్నవాడైనట్లు ప్రతిక్రియా సామర్థ్యము ఎక్కువ అని తెలియవలెను. అనగా రోగమును పారద్రోలు శక్తి సహజముగా ఎక్కువ అని తెలియవలెను. మరి బాధలు కొంచెం మంచి గట్టిగా వాడి సింటమ్స్ గట్టిగా ఉంటే వాళ్ళ వైటాలిటీ ఇంకా బాగా ఉన్నట్లు లెక్క. అంటే ఫోర్స్గా ఎక్కువగా, అంటే నెంబర్ ఆఫ్ ఇవి ఎక్కువ అట్టి వారికి మందు తక్కువ పరిమాణమున తక్కువ మోతాదులను వాడవలెను. అనగా ఎక్కువ పొటెన్సీలో కాల వ్యవధానము పెంచి వేచి చూపుతూ వాడవలెను. బాధల సంఖ్య ఎక్కువగా ఉన్నను ఇట్లే చేయవలెను. హయ్యర్ పొటెన్సీలో ఒక డోసు వేసి బాగా గ్యాస్ ఇచ్చి మళ్ళీ రిపీట్ చేసి అలా వేస్తూ చూస్తే వాడికి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. బాధల సంఖ్య తక్కువగా ఉన్నను, బాధలు విస్పష్టముగా ఉండక మందపొడిగా ఉన్నను, నిదానముగా హెచ్చుతూ నిదానముగా తగ్గుతున్న ఆ రోగికి
ప్రతిక్రియాశక్తి తక్కువ అని గ్రహించవచ్చు. అతనికి మందును తక్కువ పొటెన్సీలో అంటే ఎక్కువ పరిమాణమున ప్రారంభించవలను. మోతాదులను మొదటి వానికన్నా తరచుగా వాడవలను. తరుణ వ్యాధులందైనను దీర్ఘ వ్యాధులందైనను ఇట్లే తూకము కట్టవలను. ఈ రెండో వాడికి మొదటి వాడికి ఇండికేట్ అయిన రెమెడీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి సల్ఫర్ ఇండికేట్ అయింది, లేదా చుబర్లో ఇండికేట్ అయింది. 10 వేసాం రోజు వదిలేసి కొన్ని నెలలు అలాగా వెయిట్ చేసి చూసి ఇంప్రూవ్మెంట్ చూసుకున్న తర్వాత ఎప్పుడో కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి అవుతుంది. ఈ రెండో వాడికి వాడికి అసలు రియాక్టివ్ కెపాసిటీ చాలా తక్కువ కాబట్టి వాడికి చూస్తున్న చివరికి 200, వాడికి 10 వేసానే వీడికి 10 వేయదు, 200తో స్టార్ట్ చేసి వాడికి 10 డోస్ వేసిన తర్వాత ఒక 6 నెలలో 7 నెలలో 8 నెలలో వెయిట్ చేసింది. వీడికి అలా పనికిరాదు. వీడికి చూసుకుని చివరికి 200 అవసరాన్ని బట్టి 3 వారాలు, నెల రోజులు, నెలన్నర ఎంతో చూసుకుని ఆ ప్రకారం కొంచెం దానికన్నా ఫ్రీక్వెంట్గా వీడికి రిపిటేషన్ ఇయ్యాలి. డి, ఇక దీర్ఘ వ్యాధులు 2 దశలలో కనిపిస్తుంది. 1, దేహ వ్యాధులకు ఎట్టి నష్టము కలుగని మొదటి దశలో ఉన్నవి ఒక రకం. దేహ ధాతువులకు ఎట్టి నష్టము కలుగని మొదటి దశలో ఉన్నవి ఒక రకము. అంటే అప్పటికి ఇంకా టిష్యూ చేంజెస్ రాలే. ఇందు వేదనల వాడిదనము ఎక్కువ ఉండును, అంటే మంచి ఫోర్స్గా ఉంటాయి సింటమ్స్. ఇంకా అక్కడ గట్టిగా టిష్యూ చేంజెస్ స్టార్ట్ కాదు. దేహ భాగముల వ్యాపారము సక్రమముగా ఉండును. ఇట్టి రోగులకు మందు ప్రారంభించినప్పుడు మందు పరిమాణము సరిపోవలేదు కనుక మొదటి మోతాదును తక్కువ పొటెన్సీలో వాడవలేదు. అది రోగమును పట్టు చిక్కించుకొని కొన్ని బాధలను మాయము చేయండి. మనకి 12 అబ్జర్వేషన్స్లో కూడా ఇస్తారు. రెమెడీ వేసిన తర్వాత వాడికి టిష్యూ చేంజ్ స్టార్ట్ అవ్వని వాళ్ళు ఎలా పనిచేస్తాయి, టిష్యూ చేంజ్ స్టార్ట్ అయ్యేటువంటి బార్డర్లో ఉన్నవాడికి ఎలా పనిచేస్తాయి, 10 టిష్యూ రెమెడీస్లో ఇస్తారు. బార్డర్లో ఉన్నవాడికి ఆ బార్డర్లో అసలు టిష్యూ చేంజ్ చేయని వాడికి ఇవే టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ ఆ మంది వేసాం. వాడికి చక్కగా పనిచేసి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. యువతల వాడికి కూడా అలాంటి టోటాలిటీ ఏముంది, అదే డ్రగ్ ఇండికేట్ అయింది, టిష్యూ చేంజ్ స్టార్ట్ అయ్యేటువంటి బార్డర్లో ఉన్నాడు. వీడికి ఆ డ్రగ్ వేయంగానే వాయించేస్తుంది రిజర్వేషన్ కోసం. ఏం చేత వాడి వైద్య కోర్సు కూడా స్ట్రాంగ్గా ఉంది. వేసినటువంటి మందు గట్టిగా వాడిని కుదిపింది. ఆ కుదపడం ఆ స్ట్రాంగ్ రిజర్వేషన్ అండ్ ఫైనల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది పేషెంట్ అన్నట్టు. అంటే ఏమవుతుంది, వాడికి ఆ ఎడ్జ్లో ఉన్నాడు, దుమ్ము దులిపేసి వీడికి ఆ టిష్యూ చేంజ్ రాకుండా యువతలు బయటకు పడేస్తుంది. అంటే అదే టోటాలిటీ, అదే మందు, అదే పొటెన్సీ అయినా వాళ్ళలో కన్నా వీళ్ళు ఎందుకు ఇలా వచ్చిందంటే అబ్జర్వేషన్స్ వచ్చాడు. కాబట్టి తక్కువ పొటెన్సీలో ఒక మోతాదు వేసిన తర్వాత వాడికి కొన్ని బాధలు నివారణ అయిపోతాయి. ట్యూబర్కులన్ 200 వేసాం, వేసి అబ్జర్వ్ చేస్తే వాడికి కొన్ని కంప్లైంట్స్ తగ్గిపోయాయి. అనగా నివారణ సక్రమముగా ప్రారంభమైనట్లే. అటుపై మోతాదులను ఆరోహణ క్రమమున పొటెన్సీ పెంచుతూ ఒక్కొక్క మోతాదు వాడి వేచి చూచుతుండవలను. కాబట్టి వాడికి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయినట్టే లెక్క. మందు వేసిన తర్వాత 200 వేసాం కదా, ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదా అనేం లేదు. వేసిన తర్వాత వాడికి కొన్ని బాధలు తగ్గాయి అంటే అర్థమైతే వాడికి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. అవసరాన్ని బట్టి నెక్స్ట్ పొటెన్సీలోకి వెళ్ళాలా, ఇది రిపీట్ చేయాలా చూసుకుంటూ నెమ్మదిగా పై పొటెన్సీలకి అవసరం వచ్చినప్పుడల్లా వెళ్తూ అబ్జర్వ్ చేయాలి. బాధలు పూర్తిగా నివారణమైన మోతాదుతో వైద్యము నిలిపివేయవలను. వాడికి ఫర్ ఎగ్జాంపుల్ 10 వేసాం, వాడికి అర్జెంట్ నైట్రోజన్ 10 వేసాం, 200తో స్టార్ట్ చేసాం. 10 వేసాక ఇంకా మిగతా అన్నీ తగ్గిపోయాయి. అన్నీ వాడు చెప్పిన సింటమ్స్ అన్నీ తగ్గిపోయాయి, ఇంకేం లేవు. మెంటల్స్ తగ్గాయి, ఫిజికల్స్ తగ్గాయి. అటువంటిప్పుడు ఆ 10 ఆ మోతాదు వేసి అలా ఆపేయమన్నారు. ఇంకా అది 10తో అన్నీ తగ్గిపోయాయి కదా, ఇంకోటి వేస్తే పూర్తిగా రాకుండా ఉంటాయని వేయక్కర్లేదు. ఎందుకు అది మయాజ్మెటిక్, యాంటీ మయాజ్మెటిక్ కదా. నాన్ మయాజ్మెటిక్ అయితే మనం ఏదైనా యాంటీ మయాజ్మెటిక్ రెమెడీ, దాని క్రానిక్ రెమెడీ లెక్కగా దొరికితే అది వేసుకోవచ్చు.
ఇప్పుడు మనం నాన్నకానికి అదే నాన్నకి రెమెడీ ఒకటి ఇండికేట్ అయింది వేసాం అనుకో తర్వాత అట్లా ఎప్పుడు రిపీట్ అవ్వట్లేదండి. అప్పుడు దాన్ని క్లోజ్ చేయడానికి సిమ్టమ్స్ ఏం కనిపించట్లేదు. వెయిట్ చేయొచ్చు అక్కర్లే. ఇప్పుడు ఉదాహరణకి ఇగ్నీషియా వేసాం. ఇగ్నీషియా వేస్తే వాడికి 1 డోసు 2 డోసులతో పూర్తిగా తగ్గిపోయింది, ఇంకేం లక్షణాలు లేవు. మళ్ళీ దాని క్రానిక్ రెమెడీ వేయక్కర్లే. ఎందుకంటే డీప్ సీటెడ్గా వాడికి రాలే. మనం మొదలు పెట్టినప్పుడే చూస్తే వాడికి ఏదో షాక్తో మొత్తం సింటమ్స్ అన్నీ డెవలప్ అయ్యేది, అంత క్లియర్ అయిపోయింది. కానీ అదే కేసులో ఇగ్నిషియాతో పూర్తిగా తగ్గిపోయి ఒక 5-6 నెలలో 7-8 నెలల్లో 1 సంవత్సరం అయ్యాక మళ్ళీ వచ్చింది. మళ్ళీ వస్తే ఇగ్నిషియా వేసాం, మళ్ళీ తగ్గిపోయాయి కదా, సెకండ్ వస్తే ఇన్నాళ్ళు పనిచేసింది కదా అని వదిలేసాం. మళ్ళీ సంవత్సరం పోయాక మళ్ళీ రిపీట్ అయింది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, అక్కడ చాలటం లేదు. ఆ ఇగ్నిషియా వేసిన తర్వాత ఇగ్నిషియా యాక్షన్ ఉన్నంతకాలం ఉంటుంది, మయాజ్మేటిక్గా అక్కడ లింగర్ అవుతుంది. అప్పుడు ఇగ్నిషియా తాలూకు క్రానిక్ ఏదో చూసుకుని నాట్రమూరో ఏదోటి వాడికి వేసినట్లయితే ఆ తర్వాత రిపిటేషన్స్ ఉండవు. అలాంటి చోట మాత్రం అలా క్లోజ్ చేయాలి. 2, చిరకాలము రోగిని ఆక్రమించి అవయవ భాగములను దేహధాతువులను ధ్వంసము చేసిన స్థితిలో ఉన్న దీర్ఘవ్యాధుల వారు కొందరు ఉందురు. ఆల్రెడీ టిష్యూ చేంజ్ స్టార్ట్ అయిపోయిన వాళ్ళు. గుండె చెడిపోవుట, ఊపిరితిత్తులు చెడిపోవుట, లివర్ చెడిపోవుట, జలోదరము, కుష్టు, పక్షవాతము, గ్యాంగ్రిన్ మున్నగు ఉదాహరణములను గమనింపవచ్చు. వీనికి సామాన్యముగా సంపూర్ణ వ్యాధి నివారణ ప్రసక్తి లేదు. హార్ట్ బాగా దెబ్బతినేస్తుంది, హార్ట్ ఎన్లార్జ్ అయింది, లేదా లంగ్స్ 2 దెబ్బతిన్నాయి, లంగ్స్లో క్యావిటీస్ వచ్చాయి, లేదా లివర్ దెబ్బతింది, సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చింది, వాడికి పొట్టలో నీరు చేరింది, ఎస్ఐటిస్ వచ్చింది, లివర్ కూడా సైజ్ తగ్గుతుంది. ఇలాంటి వాటిలో కంప్లీట్గా వాడికి కంప్లీట్ క్యూర్ వస్తుందా? సాధ్యం కాదు. బాధోపశమనము మాత్రమే ఎక్కువ మందిలో సాధ్యము. ఇట్టి స్థితిలో తక్కువ పొటెన్సీలో ప్రారంభించి పెంచకుండా కాలక్షేపము చేయవలను. అదృష్టము బాగున్నచో సుదీర్ఘకాలమునకు కొన్ని నెలలకో సంవత్సరములకో ధాతువులు బాగుపడుతుండుట కలుగవచ్చును. అటువంటి వాడికి జాగ్రత్తగా చూసుకుని ఇండికేట్ అయిన రెమెడీ తక్కువ పొటెన్సీ నుంచే స్టార్ట్ చేయాలి. ఉదాహరణకి సిరోసిస్ ఆఫ్ లివర్ వాడు ఇచ్చాడు, వాడికి అన్ని జాగ్రత్తగా చూస్తే మొదటి నుంచి ఉన్న కేసు అంతా తీసుకున్నాం, ఇప్పుడున్న సింటమ్స్ మొదటి నుంచి ఉన్నవి అన్నీ చూస్తే వాడి కాన్స్టిట్యూషనల్గా లైకోపోడియం సరిపోయింది అనుకోండి. వాడికి లైకోపోడియం 30 or 200తోనూ స్టార్ట్ చేసాం. వేసి అలాగా ఉంచితే నెమ్మదిగా ఒక నెల అయ్యేసరికి వాడు చెప్పిన లక్షణాల్లో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వెయిట్ చేసాం, మళ్ళీ ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఆగిపోయింది, మళ్ళీ ఇంకో డోస్ వేస్తే అలాగా ఒక 5-6 నెలలు అయ్యేసరికి ఏమైంది, వీడికి ఆ చెప్పిన లక్షణాలన్నీ కూడా తగ్గాయి. పొట్ట ఉబ్బరం తగ్గింది, కొంత వాపు లాగింది పొట్ట, అలాగే వాడికి ఆకలి అది పెరిగింది, తిన్నది జీర్ణం అవుతుంది, అవన్నీ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓ సంవత్సరం లైకోపోడియం మీద అలాగ నెమ్మదిగా మెయింటైన్ చేస్తుంటే ఏమవుతుంది, వాడి అదృష్టం బాగుండి అన్న కనుక వైటాలిటీ అది బాగుండి చేస్తే కొంత టిష్యూ చేంజ్లో కూడా మార్పు రావడానికి అవకాశం. కొన్ని నెలలకో సంవత్సరములకో ధాతువులు బాగుపడుతుండుట కలుగవచ్చును. అప్పుడు ఉపశమనము గాక కొన్ని బాధల నివారణ జరుగును. దానిని గమనించి పొటెన్సీ పెంచి వాడవచ్చు. అటువంటి వాటిలో అలా గనక ఇంప్రూవ్మెంట్ వస్తే వాడికి బాగా అడ్వాన్స్ అయిపోయి మన దగ్గరికి వచ్చేసరికి అడ్వాన్స్ అయిపోయి వాడికి టిష్యూ చేంజెస్ బాగా వచ్చి సఫర్ అవుతున్నప్పుడు వాడికి ఆ పొటెన్సీ మీద జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ అలా నడుపుకుంటూ వెళ్ళాలి కేసు అంతా. అంతేగాని వీడికి తగ్గడం లేదు కదా, లైకోపోడియం ఇండికేట్ 10 వేసేస్తే దాంతో సర్వరోగ నివారణ అయిపోవచ్చు, వాడు కేసు సెటిల్ అయిపోవచ్చు, ఇంకా మన మందు వేయాల్సిన అవసరం లేకుండా. అంచేత అది ఆ రకంగా కాకుండా కేసు జాగ్రత్తగా ఎటు వెళ్తుందో మందు వేసిన తర్వాత మనం, అందుకే ఆయన హెడ్డింగ్ కూడా అలాగే పెట్టాడు, ప్రోగ్నోసిస్ ఆఫ్టర్ గివింగ్ ది రెమెడీ, అడ్మినిస్ట్రింగ్ ది రెమెడీ అని పెట్టాడు. 12 అబ్జర్వేషన్స్ దానికి. నువ్వు మందు వేసిన తర్వాత ఏమవుతుందో చూసుకో జాగ్రత్తగా.
అది గమనించుకుంటూ వెళ్తే నిజంగా నీ దగ్గరికి మందుకు వచ్చిన తర్వాత ఇలాంటి క్రానిక్ డిసీజెస్లో కూడా టిష్యూ చేంజ్ వచ్చిన కేసుల్లో కూడా నెమ్మదిగా అంతకుముందు వాడికి కాళ్ళు వాస్తున్నాయి, పొట్ట ఉబ్బుతోంది, యూరిన్ అవటంలే. అలా అయినటువంటి కేసులో మనం లైకోబడియం స్టార్ట్ చేసాక కొన్నాళ్ళు అయ్యేసరికి నెమ్మదిగా వాడికి యూరిన్ ఫ్రీగా అవుతుంది, ఇంకా మళ్ళీ యూరిన్ ప్రాబ్లం రాలే, కాళ్ళ వాపులు అవి తగ్గాయి, పొట్ట కూడా ఉబ్బరం తగ్గింది. మనిషి అంతకుముందు కన్నా యాక్టివ్ అయ్యాడు. అంతకుముందు అలా డల్గా ఉండేవాడు, కానీ కాస్త ఉత్సాహం వచ్చింది. ఇవన్నీ డెవలప్ అవుతూ నెమ్మదిగా చూస్తే బెటర్మెంట్ వచ్చింది. అప్పుడు నీకు పూర్తిగా కేసు బెటర్మెంట్ సైడ్ వచ్చి స్ట్రక్చరల్ చేంజ్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుందని నీకు నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు చూసుకుని నెమ్మదిగా హైపర్టెన్సీకి వెళ్తే వాడికి నివారణ జరిగే అవకాశం ఉంది. అంటే మన దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్ డ్యామేజ్ అవ్వలేదు, కొంతవరకు డ్యామేజ్ అయ్యి ఇంకా పూర్తిగా డ్యామేజ్లోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. టిష్యూ చేంజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బార్డర్లో లేడు, స్టార్ట్ అయ్యాడు. ఇన్నిటిని గమనించి సమీకరించి జేటీ కెంట్ అను శాస్త్రకారుడు ఇట్లు నిర్ణయించను. ఏ రోగికైనను వైద్యము ప్రారంభించినప్పుడు తత్వమును బట్టి 30-200 పొటెన్సీల్లో ఒక దానితో వైద్యము ప్రారంభించుట క్షేమము. మొట్టమొదటి కేసు మన దగ్గరికి వచ్చినప్పుడే ఎంత జాగ్రత్తగా కేసు రాసుకున్నా కేసు ఏ స్టేజ్లో ఉందని మనం ఎవడం ప్రిడిక్ట్ చేయలేం. ఎలా ప్రిడిక్ట్ చేస్తాం? అన్ని టెస్టులు చేయించాం, అన్ని నార్మల్ అండి, ఏం లేవు, టెస్టులు ఏం లేవు కాబట్టి వీడికి టిష్యూ చేంజ్ లేదు కాబట్టి డైరెక్ట్గా వేసేస్తాం అలాంటివి పనికిరా ఉన్నాడు. టిష్యూ చేంజ్ లేనంత మాత్రాన కేసు ఏ స్టేట్లో ఉందో, వాడి వైటల్ ఫోర్స్ ఎలా ఉందో, నువ్వు ఫస్ట్ కేసు తీసుకున్నంత మాత్రాన అసలు వాడికి ఇంకా మందు ఎలా పనిచేస్తున్నాయో చూసుకోవాలి కదా. అంచేత సేఫ్ సైడ్ ఏంటంటే వాడికి అన్ని వీటిలో 30-200తో స్టార్ట్ చేయమని చెప్పాడు. అంటే యాజ్ ఎ జనరల్ రూల్ చెప్పేసేట. దీర్ఘ వ్యాధులలో 30 పొటెన్సీతో ప్రారంభించి ఒక్కొక్క మోతాదు తర్వాత రోగికి ప్రశాంతి లభించుతున్నంత కాలము తర్వాత మోతాదు వాడరాదు. ఇట్లు వాడుచుండగా మరల బాధలు కలిగినప్పుడు తర్వాత మోతాదు వాడవలెను. ఇట్లు వాడుచుండగా కొంతకాలమునకు ఆ పొటెన్సీ పనిచేయదు. అప్పుడు అవును అదేగా ఇప్పుడు జరిగింది. నువ్వెనలే. రోగికి ప్రశాంతి లభించుతున్నంత కాలము తర్వాత మోతాదు వాడరాదు, మరల బాధలు కలిగినప్పుడు తర్వాత మోతాదు వాడవలెను. అది కూడా చదివాను బాబు గారు ఎక్కడ. ఇట్లు వాడుతుండగా కొంతకాలమునకు ఆ పొటెన్సీ పనిచేయదు, అప్పుడు పొటెన్సీ పెంచవచ్చును. ఏ మోతాదుతో బాధలన్నీ మాయమగునో దానితో వైద్యము నిలిపివేయుము కదా. కానీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం మాస్టర్ ఒకరే. ఇప్పుడు కనిపించకుండా సింపం కనిపించకపోతే వేయకూడదు. లాస్ అంటే ఫస్ట్ 30-200 1 అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ 8 పొటెన్షియల్ అని చెప్తారు మాత్రం ఇది ఎక్స్ప్లెనేషన్ అవ్వలేదు. బి తరుణ వ్యాధులలో ఎక్కువ మందికి 200 పొటెన్సీతో ప్రారంభము చేయవలెను. అది క్రానిక్ డిసీజెస్లో 30తో స్టార్ట్ చేయొచ్చు, కానీ అక్యూట్ డిసీజ్లో చూసుకుని సాధారణ ఎక్కువ కేసులో 200తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మూడవ మోతాదులు వాడుటలో పై చెప్పిన క్రమమునే పాటించవలెను. పొటెన్సీ పెంచుట కూడా పై చెప్పిన విధముననే చేయవలెను. సి దీర్ఘ వ్యాధులలో దేహధాతువులు చెడిపోయిన వారికి 30 పొటెన్సీలో కానీ, మిక్కిలి శిథిలమైన వారికి ఇంకనూ తక్కువ పొటెన్సీలో కానీ ప్రారంభం. 6లో ప్రారంభించాలి. వాడి బాగా డ్యామేజ్ అయిపోయాడు. ఏ పొటెన్సీ వేసినా కూడా తేడా చేస్తుందేమో, అగ్రవేట్ చేస్తుందేమో అన్న పరిస్థితిలో ఉంది వైటల్ ఫోర్స్.
ఉదాహరణ వాడి కోనియం ఇండికేట్ అయింది ఆ స్టేజ్లో, అయితే 6తో స్టార్ట్ చేయమన్నారు. 6 స్టార్ట్ చేసి అవసరం ఉంటే డైలీ 2 డోసెస్ 3 డోసెస్ అవసరాన్ని బట్టి చూసుకుని అలా స్టార్ట్ చేసి నెమ్మదిగా పైకాడు. లేదా బాగా అక్యూట్గా ఉన్నటువంటి ఆస్తమా కేసు వచ్చింది, వాడికి ఇపికాక్ 6తో స్టార్ట్ చేయి. ఇపికాక్ ఇండికేట్ అయింది, ఇపికాక్ 6తో స్టార్ట్ చేసి డైలీ 3 డోసెస్ 4 డోసెస్ లేదా 3 అవర్స్కో డోసో 6 అలా వేసినా పర్వాలేదు. లేదా స్పాంజియా ఇండికేట్ అయింది, బాగా ఆస్థమాటిక్ అటాక్, స్పాంజియా 3x కానీ స్పాంజియా మొదటి నుంచి కానీ స్పాంజియా 6 కానీ 30 వేసినా వాడికి ఇంప్రూవ్మెంట్ వచ్చే పరిస్థితిలో లేడు, ఇలా వేయచ్చు. డి, మానసిక లక్షణములు ఎక్కువగా ముదిరిన వ్యాధులలో 1M 10M 50M పొటెన్సీలలో ఒకదానితో ప్రారంభం. మెంటల్ సిమ్టమ్స్ బాగా స్ట్రాంగ్గా ఉండి ఉన్నటువంటి దాంట్లో అక్కడ 30-200 వేస్తుంటే వేసుకుని కూడా వాడు అలాగే కూర్చుంటాడు. అది బాగా వైలెన్స్ ఎక్కువగా ఉంది, కొడుతున్నాడు అందరినీ, బాగా మెంటల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి. క్యామమిల్లా సెలెక్ట్ చేసాం, క్యామమిల్లా 200 వేస్తే వేసుకుని ఇంకొంచెం గట్టిగా కొడతాడు. క్యామమిల్లా 1M 10M వేస్తే వాడికి నెమ్మదిగా ఆ వైలెంట్ కాస్త సైలెంట్ అవుతాడు. ఎఫారిజం 280. దూకేశాడు ఒకడు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి దూకేశాడు. అది మెంటల్ పేషెంట్కి విపరీతమైన స్ట్రెంగ్త్ వస్తుంది. వాడు అక్కడికి బాగా మైండ్ బాగా ఎఫెక్ట్ అయ్యి బాగా అగ్రెషన్లో ఉన్నాడు. ఏంటో వాడు తీసుకొచ్చి వాడిని వీడికి దెయ్యం పట్టిందని భూత వైద్యుని తీసుకొచ్చారు. మిశ్రమ సినిమాలో చూపిస్తాడే అలాగే అయింది, ఎగ్జాక్ట్గా అలాగే అయింది. వాడు వచ్చి వీడిని చేసి ఇది వదిలిస్తా నీకేదో దెయ్యం పట్టింది ఇదేదో వీడిని పాటమని కొట్టాడు. వాడు అది భూత వైద్యుడు కొట్టగానే వీడు వాడిని వాయించి బారేశాడు, ఉసిగేశాడు వీడిని, ఆ భూత వైద్యుడిని దిగి నాతో రా అన్నాడు, నీకు దమ్ముంటే నాతో రా అన్నాడు. అని వాడు చూస్తుండగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దూకిస్తాడు. వాడు సచ్చారు వీళ్ళు అందరూ ఇంట వాడు కూడా. అప్పుడు వాడికి బెల్డానా హైయో డోస్ వేసాం. కాబట్టి మానసిక లక్షణాలు ఎక్కువగా ముదిరిన వ్యాధుల్లో డైరెక్ట్గా 1M 10M 50M. వాడు ఆర్ఎంఎట్ పేషెంట్ అనుకోండి, వాడు ఎలాగ చూస్తున్నాడు, ఎక్కడ అవకాశం దొరుకుతుందో సూసైడ్ చేసుకుందాం అన్న పరిస్థితిలో ఉన్నాడు. జాగ్రత్తగా అందులో ఆర్ఎంఎట్ వాడు బయటపడ్డా కదా, బయటకి అడిగి తెలియదు. నేను చస్తా నేను సూసైడ్ చేసుకుంటా అని అరుస్తున్నాడు అనుకో, వాడు ఆర్ఎంఎట్ కాదు. మీరు నా మాట వినకపోతే నేను నూతిలో దూకుతా చస్తా అన్నాడు అనుకో, దూకమని చెప్పచ్చు అని. అక్కర్లే, అంటే సూసైడల్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళల్లో మిగతా టోటాలిటీతో కలిపి చూసుకోవాలి. ఎందుకంటే సూసైడల్ టెండెన్సీ ఉన్నటువంటి వాడిలో ఆ డిస్పైర్, ఇండిఫరెన్స్, వాడికి ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ఎందుకు పనికిరాను, నేను ఏది ముట్టుకున్నా బూడిదే అనే అభిప్రాయం ఉందనుకోండి, నేను బతకడం వేస్ట్, ఈ లోకంలో నేను ఉండడం వల్ల మిగతా వాళ్ళకే దండగా, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయనుకోండి, వాడు ఆరంభంలోకి వస్తాడు. కానీ సూసైడల్ టెండెన్సీ అంటే వాడికి విపరీతమైన కోపం ఉంటుంది. ఆ కోపం వస్తే వాడు వాయించేస్తూ ఉంటాడు, ఏ పని అవతల వాడిని ఏదైనా చేస్తూ ఉంటాడు. వాడు ఆరంభంలోకి రాడు, వాడు నేట్రమ్ సెల్ఫ్లోకి వెళ్తాడు. ఆరంభంలో ఎంత సూసైడల్ మ్యానీ ఉందో నేట్రమ్ సెల్ఫ్లో అంత సూసైడల్ మ్యానీ. వాడు బెదిరించాడు, వాడు కోపం ఉంటుంది. వాడు
ఆ అబ్బాయి కొన్నాళ్ళు మన డిస్ట్రిక్ట్ కూడా పనిచేశాడు. తర్వాత మానేశాడు, మనకి రాలేదు. అది తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు రోజు ఎలా ఎదుర్కొంటే నేను తీసుకుంటాను నువ్వు పైకి కూర్చుని ఉన్న డబ్బునంతటికి ఒక ఆధ్యాత్మిక సంస్థ రాసేమని ఆధ్యాత్మిక సంస్థ రాసేమని బాగా పెట్టి పెట్టుకునేవాడు. ఇచ్చినంటే మళ్ళీ మొత్తం ఆత్మత రాసేమని కదా పెట్టి పెట్టుకునేవాడు. ఆఖరికి అలాగే ఆత్మహత్య చేసుకున్నాడు. మొట్టమొదట అంటే రైతుని పొరపట్టాడు. ఆ రైలు డ్రైవర్ చూసి ఆపేశాడు. మొదటి ప్రయత్నం ప్రయత్నంలో ఏం చేయాలంటే ఆ స్టేషన్ దగ్గర కనుక అందరూ వచ్చి వాళ్ళు చెప్పి రక్షించారు. ఇప్పుడు ఊరికి కొంత దూరంగా వెళ్ళి రైలు స్పీడ్గా వస్తుందేమో అప్పుడు జాగ్రత్త వెళ్ళి బొరపడేసాడు. ఆ రకంగా ఈ కంపెనీ చూసేది అటువంటి తర్వాత వాడు ఇంపల్సివ్. ఆ ఇంపల్సివ్ నేచర్ ఉన్న వాడికి ఆ క్షణంలో వాడికి ఏమనిపిస్తే చేస్తాడు. ఉదాహరణకి హెపార్సెల్ఫ్ ఎనకార్డియము హెపార్సెల్ఫ్లో చదువుతాడు. ఆ కోపం వస్తే ఒళ్ళో ఉన్నటువంటి పిల్లవాడిని కూడా పొయ్యిలోకి విసిరేస్తుంది అంటాడు. అంత ఇంపల్స్ వస్తుంది అంటాడు. బార్బర్కి హెపార్సెల్ఫ్ బార్బర్కి వాడికి ఇంపల్స్ వస్తే వాడు షేవింగ్ చేస్తే ఇక్కడ థ్రోట్ కట్ చేస్తాడు అంటాడు. 2 years బ్యాక్ కరోనా చాలా జాయింట్ పెయిన్స్ వీటితో బాధపడుతున్నాను. మెంటల్స్ ఏం లేవు, ఏమడినా లేదు ఎప్పటికీ. సరే ఈ జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉండి వాటి మొడాలిటీస్ అన్ని ఆరంభెట్లో అంటే సరే ఆరంభెంట్ వేసుకున్నాను. ఆ తర్వాత చెప్పాడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, ఎప్పుడు కుదరట్లేదు. మరి అంత సూసైడల్ టెండెన్సీ ఉన్నవాడికి హైయర్ పొటెన్సీ వేస్తే కానీ వాడు ఆగడు. కొంతమంది అంత సూసైడల్ టెండెన్సీ ఉన్నట్టు బయటికి తెలియదు. ఒక్కోసారి అవకాశాన్ని బట్టి కూడా ఆ అవకాశం వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అదే వాడు ఎనకార్డియం వాడో బెల్డోనా వాడో వీళ్ళు అనుకో బెదిరిస్తూ ఉంటారు. మా నాన్నగారు చెప్పేవారు ఒక కథ జరిగింది. వాళ్ళ రిలేటివ్స్ ఉంటే వాడు ఒక్కడే కొడుకు అయితే ఫాదర్ పోయాడు చిన్నప్పుడే. తల్లిని బెదిరిస్తూ ఉండేవాడు వీడు. వాడికి ఏది కావాల్సి వచ్చినా తల్లిని నూతిలో దూకేస్తానని బెదిరిస్తుంటే పాపం ఆవిడ భయపడిపోయి అన్నీ చేస్తుంది. సరే వాడి మా తాతగారు ఆయన ఏం చేశారట, వీడిలాగా ఆయన బెదిరిస్తూ ఉండడం చూసి ఒరే ఇట్రా అన్నారు. వచ్చాడు, నడువుకి తాడు కట్టి నూతిలోకి దింపేశారు. దింపేసి ఒరే నువ్వు దూకితే అనవసరంగా తలకి అది దెబ్బలు తగులుతాడా, ఈ మెథడ్ ఈజీ అంచేత వదిలేస్తున్నా అన్నారు. వద్దు మాయా వద్దు అని అరుస్తున్నట్టు. అదేంట్రా నువ్వు ఎలాగో నూతిలో పడతా అంటున్నావు కదా, ఇలా అయితే హాయి అంచేత వదిలేస్తున్నా అంటే వద్దు అని అడగడం మనం. ఇంకెప్పుడైనా నూతిలో దూకుతాను అంటావా అంటే ఇంకెప్పుడు అన్నా. సార్ యతీంద్రుల వారు అది అలాంటిదే చేశారు ఎక్స్పెరిమెంట్. ఆయన ఆశ్రమంలో కూర్చొని రాసుకుంటున్నారు ఏలూరులో. వస్తే వాడు ఇంట్లో తినేస్తున్నాడు తల్లిని. ఒకడే కొడుకు, వాడు పెద్దవాడే 45 ఏళ్ళు ఎంతో ఉంటాయి, 40 ఏళ్ళు. ఆవిడని దుంప తెంపేస్తున్నాడు ఇంట్లో. పాపం ఆవిడ వీడికి కావాల్సిన అన్ని టైం టు టైం అన్నీ చేసి పెడతాం. అయినా సరే ఆవిడ దుంప తెంచేస్తున్నాడు. ఆ పాపం ఆవిడ వచ్చి గురువు గారి దగ్గరికి అంత ముందు రోజు వచ్చి చెప్పుకుని వెళ్ళింది, ఇలా చేస్తున్నా అండి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నేను గట్టిగా అంటే వస్తానంటున్నాడు. నేను సర్లే చూస్తాలే అన్నారు గురువుగారు. మర్నాడు ఆయన కూర్చుని ఏదో రాసుకుంటున్నారు. అంటే వాడు వచ్చేసాడు గురువుగారి పక్కన ఉన్నటువంటి కుర్చీలో కూర్చుని, నేను ఇంక చచ్చిపోతానండి, లేకపోతే లాభం లేదు, ఇంకా కుదరదు అన్నట్టు. సరే అన్నట్టు. ఇంకేం మాట్లాడలే. అలాగే అన్నట్టు. వాడికి ఇరుక్సం పొజిషన్లో పడ్డాడు. ఈయన మళ్ళీ రాసుకుంటున్నారు. ఈయన వెళ్ళలేదేమో అనుకుని మళ్ళీ అన్నట్ట. అలాగే కానీ అన్నారు ఈయన. అన్నవాడు వెళ్ళిపోడుగా అక్కడి నుంచి వెళ్ళటం లేవాడు. మళ్ళా మూడోసారి అన్నట్ట. అంటే అవునయ్యా చెయ్యి, నేనేం కాదంటం లేదు, నిన్ను సావద్దని నేను అంటంలే, ఆపటం లేదు కదా, హాయిగా వెళ్తావు
అయితే ఇన్నిసార్లు అడుగుతున్నావు అంటే నువ్వు ఏదో మెథడ్ ఏమన్నా నాకు పెద్దవాడిని కాబట్టి అనుభవం ఉన్నవాడిని కాబట్టి ఏ మెథడ్ మంచిదని నువ్వు అడుగుతున్నట్టున్నావు. నాకు 4 మెథడ్స్ తెలుసు, ఆ 4 చెప్తాను, 4గింట్లో ఏది నీకు అవకాశం ఉంటే అది చేయను. ఒకటి ఏంటంటే పురుగుల మందు తాగి తెచ్చుకోవడం. ఇప్పుడు అది బాగా అడల్ట్రేషన్ అవుతుంది కాబట్టి అది ప్రస్తావన గ్యారంటీ లేదు, అది తీసిపారే అన్నారు. రెండోది ఊరేసుకుని తావడం. ఆ ఊరేసుకున్నప్పుడు గ్యారంటీగా ప్రస్తావన లేదు, ఎందుకంటే ఎవరిని రానిరు కదా దగ్గరికి. సరిగ్గా ఊరేసుకుని ఇలా బిగిసే టైంకి మళ్ళీ సెకండ్ థాట్ వచ్చి దిగి వచ్చేయచ్చు, అది నువ్వు ప్రస్తావన గ్యారంటీ లేదు. మూడోది ఏంటంటే నదిలో దూకడం. నువ్వు దూకేసరికి నదిలో నీళ్లు తక్కువ ఉన్నాయనుకో, నీ ప్రయత్నం ఫలించదు, సావు. ఆయన చేత అది లాభం. 4వది షూర్ డెత్ తోటి ఉంది, రైలు కింద పడ్డం. అది కూడా రైలు రావడానికి చాలా ముందు పడుకుంటే సెకండ్ థాట్ రావచ్చు. రైలు వస్తూ ఉండగా నిన్ను ఎవడన్నా తోసేసి నువ్వు సక్సెస్ఫుల్గా చనిపోయేలాగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొచ్చు. నేను ఆ విషయంలో నీకు మ్యాక్సిమం హెల్ప్ చేస్తాను, పద లే స్టేషన్కి వెళ్దాం అన్నారు. దేవటల్లో నీరు కారిపోతున్నాడు. పదవయా లేదా, నా రైటింగ్ వర్క్ కూడా నేను మానుకుని చేస్తున్నా కదా, నీకు హెల్ప్ ఈ రకంగా అయినా నీకు హెల్ప్ చేస్తాను, నేను ఉపయోగపడతా, పదలే అన్నట్ట. ఇంకా అసలు సెకండ్ థాట్ ఉండదు, నువ్వు అక్కడ అయిపోయే వరకు నేను చూసేస్తాను గ్యారంటీగా, అని చేత నీకు ఆ రకంగా హెల్ప్ చేస్తా పద అన్నట్ట. అంటే వాడు కదలటం కదలవేటన్నట్ట. వాడు తెల్లపోయి ఏం చెబుతాడు, అది కాదు గురువు గారు అన్నట్ట. ఏది కాదు, నువ్వు చద్దాం అనుకున్నావు కదా, ఇంకేదో సెకండ్ థాట్ ఉంటే అప్పుడు ఆలోచిద్దాం లే అన్నట్ట అని రెక్క పట్టుకుని మంచి దిట్టంగా ఉండేవారు. లేపి నుంచో పెడితే బాబు అని కాలమే పడి, నేను మీరు చచ్చిపోతానంటే మీరు వద్దంటారేమో అనుకుంటున్నా, దగ్గరించారట. ఏవాడు కొవ్వెక్కిందంటే ఎందుకురా తావడం, పిచ్చి వేషాలు, ఆవిడ పెద్దవాడు, మీ తల్లి నీకు అన్నీ చేసి పెడుతుంటే వాడు పొగరెక్కిందంటే ఇంకెప్పుడైనా చస్తాను అన్నావంటే మీ ఇంటికి వచ్చి నేను తీసుకెళ్ళి ఆ పని చేస్తాను, జాగ్రత్త అన్నారు. ఇంకా మరి ఇంకెప్పుడు చైనాలో కింద పోలీసులు చేశారు. ఆ పోలీస్ షిప్ వెళ్ళి స్వయంగా వాడు దొరికారు. వాడు పోలీస్ షిప్ కేసు అంటే వాడు ఇది సెకండ్ టైం థర్డ్ టైం అట్లా చేసేది వాడు కాకుండా. అందువల్ల వాడికి భవిష్యత్తులో ఎప్పుడు ఎలాగమైన లెక్క వేసాం వాడు వస్తారు మాకు తెలుసు, కాబట్టి దెబ్బలే తెగలేదు. వాడు ఈసారి చాలా అనుకుండా ఉండడానికి దొరికారని చెప్పాడు. వాడికి కేసు కొట్టేశారు. ఎందుకు అలాగే అది షార్ట్ ట్రీట్మెంట్. ఆయన ఒకసారి అలాగే లక్షణ నిత్యంతుల వారే ఇంకోసారి అలాగే కూర్చొని రాసుకుంటుంటే పాపం ఒక ఆవిడ వచ్చి, అండి నన్ను చితక బాధేస్తున్నాడు మా అబ్బాయి, విపరీతంగా కొడుతున్నాడు, కొట్టేసి అయిపోయాకేమో సారీ నాకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను నాకు తెలియటం లేదు, జంతువులా బిహేవ్ చేస్తున్నాను, ఆ టైంలో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని మళ్ళీ సారీ చెప్తున్నాడు. ఏది కరెక్ట్ నాకు అర్థం అవ్వట్లేదండి, నాకు మాత్రం ఒళ్ళు పులిసిపోతుందండి. సర్లేమో వాడిని ఇక్కడికి పంపిస్తున్నట్ట. కూర్చుని రాసుకుంటున్నట్ట. వాడు వచ్చి కూర్చున్నట్టు ఎదురుగుండా కుర్చీలో రాసుకుంటూ సడన్గా లేచి ఫాట్ పని లెంపకాయ కొట్టారు చాలా గట్టిగా. కొట్టేసి మళ్ళీ కామ్గా కూర్చుని రాసుకుంటున్నట్ట. మళ్ళీ ఓ పావుగంట పైగా యువత వైపు అలాగే లెంపకాయ కొట్టారు. కొట్టి మళ్ళా రాసుకుంటారు. ఏం లేదు, మాట్లాడదే లేదు, చాలా సైలెంట్గా అలాగే రాసుకుంటారు. ఈ 2 సార్లు అయ్యాక అప్పుడు వారికి పళ్ళు కదిలిపోయి, అబ్బో చాలా పొలం. అప్పుడు చెప్పారు, ఏమిటో రా ఏమనుకోకు, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు, నా మెంటాలిటీ ఏమిటో చాలా హారిబుల్గా అయిపోయింది ఈ మధ్యన, ఎందుకు కొడతారో తెలియదు, ఇలా రాసుకుంటూనే ఉంటారు, అవతల వాడిని కొట్టేస్తూ ఉంటాను. నాకు ఆ కొన్న తర్వాత చాలా ఫీల్ అవుతారు, ఆ టైంకి నాకు తెలియదు అంటే అప్పుడు వాడికి అర్థమైంది. ఆయన చెప్పారు ఇన్సిడెంట్స్ అన్ని.
వాళ్ళందరూ వాడికి మాస్టర్ గారు సార్ అంతే ఒక ఆయన్ని పాపం ఒక లెక్చరర్ గారు చాలా మంచివారు. మాస్టర్ గారికి చాలా గౌరవం ఆయన అంటే, గురుభావం. నిజంగా చాలా మంచివాడు ఆయన పాపం ఎవరికి హాని చేసినవాడు కాదు. ఒక స్టూడెంట్ ఏం చేశాడు, అంతా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. నేను ఆ లెక్చరర్ గారు అమ్మాయిని ప్రేమించాను, ఆయన నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నారు. అది ఆయన దాకా వెళ్ళింది. అంతే ఆయన చెప్పారట. మాస్టర్ గారిని ఆచార్య గారు అని పిలిచారు. ఆచార్య గారు నేనేమి చేయలేను, ఇలా చూడండి ఎలా చేస్తున్నాడో, మా అమ్మాయికి రేపు పొద్దున్న పెళ్ళి ఎలా అవుతుంది, ఇలా ప్రచారం చేస్తున్నాడు, నేను పిలిచి తప్పయ్యా అలా చేయకని చెప్పాను, వినిపించుకోవటం లేదు, పైగా నేనే పిలిచి పెళ్లి చేసుకోమని అడుగుతానని చెప్పి ప్రచారం చేస్తున్నాడు అన్నారు. అదే మాస్టర్ గారు కూడా 1-2 సార్లు చెప్పారట, మంచి పద్ధతి కాదయ్యా అది, చేయకలాగా, ఆయన మహానుభావుడు, ఆయన ఎవరి జోరికి పోయినవాడు కదా, వాళ్ళ పిల్ల మీద నువ్వు ఇలా చేస్తానంటే వినిపించుకోవాలి, ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. మాస్టర్ గారు పొద్దున్న ఇంట్లో ఈ ఊళ్ళోనే పూజ అది అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళారు గబగబా. వెళ్ళి వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఇంకా అతను మ్యారేజ్ అవ్వలేదు. ఏమో మీ వాడు ఉన్నాడా అంటే ఉన్నాడండి. నేను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడే స్నానం చేయడానికి తువాలు కట్టుకున్నాడండి, ఒకసారి రమ్మని నేను ఒక మాట మాట్లాడేస్తే అక్క వెళ్ళి స్నానం చేస్తారన్నారు. వచ్చాడు. ఏమయ్య ఏంటి సంగతి అన్నారు అని 2 తగిలించి అలాగే లెక్క పుచ్చుకుని అక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఈ లెక్చరర్ గారి ఇల్లు రోడ్డు మీద తంతూ తీసుకెళ్ళారు. ఆ టవల్తోనే, ఆ టవల్ కట్టుకున్నాడు, అలాగే తీసుకెళ్ళారు. ఏంటి నీకు పిల్లనిస్తున్నారా, ఎందుకు మాస్టర్ గారు తీసుకెళ్తున్నారో, ఎందుకు కొడుతున్నారో ముందు అతనికి అర్థం కాలే. అది తీసుకెళ్ళి ఆ లెక్చరర్ గారి ఇంటికి తీసుకెళ్ళి కాళ్ళ మీద పడేసి, చెప్పు నీకు పిల్లనిస్తున్నారా ఆయన అని అడిగారట. తెల్లబోయి లేదండి అన్నట్టు. మరి ఎందుకు ప్రచారం చేస్తున్నావు అని అడిగారట. వాళ్ళ అమ్మాయి గురించి నిన్ను ప్రేమించిందని ఆయన పిలిచి పెళ్లి చేసుకోమన్నారని ఎందుకు చెబుతున్నావు అని అడిగారట. అని అక్కడ 4 తగిలించారట. తగిలించి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, చెబితే వదిలేస్తాను, లేకపోతే ఇక్కడ దాకా ఉంచేస్తాను అన్నట్టు. అప్పుడు అదైన తర్వాత లేచాక ఇంకెక్కడైనా నువ్వు నిజంగా చెప్పకపోయినా ఎవరన్నా నువ్వు చెప్పావు అని అన్నా సరే అక్కడికి వచ్చి ఇలాగే తంతాను, వెళ్ళి ఇంటికన్నా అక్కడే వదిలేసి మెడిసిన్స్ దేర్ ఫోరా మెడిసిన్స్ దేర్ ఫోరా దేర్ ఫోర్ మెడిసిన్స్ ఇవన్నీ. Kent's lectures on Homeo philosophy. Lecture 11 చదువుతున్నాం. Medicines therefore cannot affect the high and interior planes of the physical economy unless they are raised to the plane of similarity in quality. ఎంత బాగా చెప్పాడు చూడు. ఈ హై అండ్ ఇంటీరియర్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెడిసిన్స్ ఏవి కూడా ఎఫెక్ట్ చేయలేవు. ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తాయి, అవి ఏ లెవెల్లో అయితే సెటిలర్ ప్లేన్స్లో ఉన్నాయో ఆ స్టేట్కి మెడిసిన్ని కనుక మనం తీసుకెళ్ళగలిగితే అప్పుడు పనిచేస్తాయి. The individual who needs sulfur in very highest degrees may take sulfur sufficient to move his bowels, may rub it upon the skin, may wear it in his stockings, can take sulfur baths, all without effect upon his disease. సల్ఫర్ వాడికి 10 ml 50 ml వేయాల్సిన అవసరం ఉన్నవాడు వాడు ఇవన్నీ చేసినా, ఒంటికి సల్ఫర్ బెటర్ రుద్దుకున్నా, లేకపోతే సల్ఫర్ బాత్ చేసినా, ఏం చేసినా కూడా వాడికి ఏమీ వాళ్ళే మార్పు రాదు వాడి సల్ఫర్ నేచర్లో. ఏం రాదు. In that form, the drug is not in correspondence with his sickness. It does not affect him in the same plane in which he is sick, and so
it cannot affect the cause and flow from thence to circumference. ఎందుకు వాడికి పనిచేయలేదు? సల్ఫర్ అంటున్నావు, సల్ఫర్ ఇండికేట్ అయింది, సల్ఫర్ బాత్ చేశాడు, లేదా సల్ఫర్ గంధకం తిన్నాడు, లేదా సల్ఫర్ ఒంటికి రబ్ చేసుకున్నాడు, ఎందుకు పని చేయలేదు అంటే వాడికి పని చేయాల్సినటువంటి స్థితికి దాన్ని మనం తయారు చేయలేదు, అదే కారణం. సో విత్ ఆల్ ది కోర్సర్ డ్రగ్స్ దే డూ నాట్ క్యూర్. We sometimes see the outermost effects of disease located in the outer planes, temporarily removed by the lower potencies and crude drugs, but it is only as to the exteriors and ultimates that the cure is effected, and as it does not reach the innermost degrees, it is not permanent. వాడికి విపరీతమైనటువంటి ఆయాసంతో సఫర్ అవుతున్నాడు, వాడికి బ్లాటా మదర్ టించర్ ఇచ్చాం, అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ ఆయాసం వచ్చింది, బ్లాటా మదర్ టించర్ ఇచ్చాం, కొంచెం అద్భుతంగా పనిచేస్తుంది. అంతవద్దు కదా, మళ్ళీ ఆయాసంతో వచ్చాడు, మళ్ళీ బ్లాటా మదర్ టించర్ ఇచ్చాం, పనిచేయదు. ఏం చేత? వాడికి బేసిక్గా పడాల్సింది బ్లాటా కదా, ఊరికే టెంపరీగా వాడికి రిలీఫ్ ఇచ్చింది. In acute diseases also crude drugs sometimes accomplish their purpose, because the outermost which they affect is only on the surface and the innermost has in acute disease the tendency to go away of itself. in his life can simply be spared until the disease has run its course, the patient will recover. But the chronic miasms are only reached as to their ultimate symptoms, and these are caused to subside only temporarily or suppressed by the action of the crude or ultimate forms of medicine. Natural disease ఒక్కోసారి కొన్నాళ్ళైన తర్వాత ఎలిమినేట్ అయిపోవచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ మయాజమేటిక్ డిసీజు, మయాజమ్స్తో పాతుకుపోయిన డిసీజు, దానికి సంబంధించిన రెమెడీ ఆ లెవెల్లో పడితేనే తప్ప అది లొంగదు. కొన్నాళ్ళు పోయాక పోన్లే అని వీడిని వదిలేసి వెళ్ళిపోవడం అక్కడ సాధ్యం కాదు వీడికి. అందుకే క్రానిక్ డిసీజెస్లోను, మయాస్మెటిక్ డిసీజెస్లోను వాళ్ళు చెప్పేది రెండే స్టేజెస్ చెప్తారు కదా. ఏంటి చెప్తారు? పీరియడ్ ఆఫ్ డెవలప్మెంట్, పీరియడ్ ఆఫ్ ప్రోడ్రోము, అండ్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్ ఓన్లీ విత్ ది డెత్ ఆఫ్ ది పేషెంట్. వాటిల్లో ఎక్యూట్ వాటిలో అయితే నెమ్మదిగా మందు వేసినా పోయిపోయినా పోన్న పోతాడు, లేకపోతే రికవర్ అయినా అయిపోతాడు దాని కోర్స్ అయిపోయాక, లేదా మెడిసిన్ వేస్తే రికవర్ అయిపోతాడు. కానీ క్రానిక్ డిసీజెస్లో, మయాస్మెటిక్ డిసీజెస్లో అవి వాడి అంతు చూస్తాయి, సరైన రెమెడీ పడితే తప్ప. I look back upon the time when my own mind was in a cloud as to this subject, and if I refer to it here, it may be of use to you. ఒకప్పుడు ఆయన నేర్చుకున్న కొత్తల్లో ఇదే డౌట్లో ఉండేవాట, మైండ్ ఈ రకమైనటువంటి క్లారిటీ లేకుండా. అంచేత అప్పుడు ఎలా ఉందో అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీకు ఉపయోగంగా ఉంటుంది అంటున్నాడు. నారదుని పూర్వజన్మ వృత్తాంతం రాయమంటాడు కదా, అలాగా. I remember when I first read from Hahnemann that potentized medicines would cure the sick, and it seemed to me a mystery. మొట్టమొదటి హ్యానిమన్ గారు చదివినప్పుడు, ఆర్గరాన్ చదివినప్పుడు, I had no knowledge upon which to found belief in such things. I began to practice with the lower potencies and with crude drugs in attempting to carry out the law. But with these means, I was able to cure only superficial complaints. హోమియోపతి చదివాడు కానీ అప్పుడు ఏం చేసేవాడు, చిన్న చిన్నవి లోవర్ పొటెన్సీస్తో ట్రై చేస్తూ ఉండేవాడు. My work was far from satisfactory. Yet it was somewhat better than the old things. It was milder than physicking and purging and emesis. అంతకుముందు చేసిన పనులు, అంతకుముందు చేసిన వైద్యం కన్నా అయినా ఇది బెటరే, కానీ నాకు సాటిస్ఫాక్షన్ పర్వాలేదు, వీడికి తగ్గింది, హ్యాపీగా ఉంది అన్న సాటిస్ఫాక్షన్ చాలా దూరంలో ఉంది ఇప్పటికి ఆ పరిస్థితి.
కాకపోతే అంతకుముందు వాడికి పర్జిన్స్కి ఎమెటిక్స్కి రకరకాలైన ఆయింట్మెంట్స్ ఇవన్నీ చేసిన దానికన్నా ఇది బెటర్ వాటి మీద. Of course, I rested upon my opinions and belief for my knowledge. Everyone does that. Later, I resolved to test the 30th potency to see if there was not yet medicine in it, and I prepared with my own hands the 30th potency of podophyllum with water on the centesimal scale after the fashion of Hahnemann, having been told that water was as good as alcohol and it was only the attenuation that was required. This was during an epidemic of diarrhea and looked like podophyllum, but I had not the courage to give the 30th and still continued to use my stronger medicines. One day a child was brought into my office in the mother's arms. She brought it in hastily, and it did not seem as if it could live long. 30 పొటెన్సీలో తయారు చేసి వేయమన్నా కూడా అది డేర్ చేయక ఈయన చిన్న చిన్నవే వేస్తూ ఉండేవాడు. కానీ ఇలా కేసు తీసుకొచ్చారు. It was an infant, and while it lay in her arms, a thin yellowish fecal stool ran over my carpet. The odor struck me as like that I had been reading about the odor of podophyllum stool. ఆవిడ చేతుల మీద తీసుకురాగానే వాడికి అక్కడే మోసం అయిపోయింది. ఆ స్మెల్ ఈయనకి అప్పుడు గుర్తొచ్చింది. It was horribly offensive, stinking, and the stool was so copious that the mother made the remark that she did not know where it all came from. ఈయన podophyllum డ్రగ్లో చెబుతాడు ఇదే విషయం. ది మదర్ సర్ప్రైజెస్ వేర్ ఫ్రమ్ దిస్ మచ్ మ్యాటర్ ఈజ్ కమింగ్ అవుట్, దో ది చైల్డ్ డస్ నాట్ ఈట్ ఆర్ డ్రింక్. I said to myself, this is a case upon which to test Hahnemann's 30th potency. So I fixed up some of the podophyllum 30 and put it on the child's tongue and sent the mother home, fearing that the child would soon die. ఇక్కడ పోతాడేమో అని భయం వేసి 30 డోస్ వేసి ఇంటికి పంపించాడు. As it was very ill, face pinched and drawn, cadaveric, and had a dreadful odor about it. Next morning, when making my rounds, I had to pass the house. I expected to see creep on the door. I did not dare to call, though I was very much worried about it, so it drove past, but there was no creep on the door. I drove home again that way, although it was quite a distance out of the way, and still there was no creep on the door, but standing in the doorway was the grandmother who said, "Doctor, the baby is all right this morning." ఈయన భయపడతాడు ఇటు తిరుగుతున్నాడు. తలుపు పడ్డాక ఏమైందో ఏం వింటామని గ్రాండ్ మదర్ చెప్పిండు. చాలా బాగుంది. Then I began to feel better, thinking I had not killed it. Perhaps some of you have been in the same state of mind. నేను వేసిన మందు వల్ల భయపడుతూ వేశాను podophyllum తట్టే పేషెంట్ చనిపోకుండా బాగానే ఉందని అప్పుడు ఆయనకి. అదే మీరందరూ కూడా ఎప్పుడో ఒకసారి ఈ స్టేట్ ఏదైనా పొంది ఉండొచ్చు అంటున్నాడు. That little child did not need any more medicine. After that, I had quite a number of podophyllum cases, and the 30th did the work to my astonishment. It was different from anything I had ever seen. అప్పటిదాకా అసలు అలాగ పనిచేయడం అనేటువంటిది ఎప్పుడూ చూడలేదు. ఇన్స్టంటేనియస్ కదా మరి. అలాంటి కేసులో క్యాంఫర్ podophyllum వేస్తే ఎలాగ టక్కని వెంటనే అసలు ఎలా పనిచేస్తుంది.
క్యాంఫర్ వాడు ఇలా వాలిపోతూనే ఉంటాడు, వాడికి 30 వేసిన 5 నిమిషాల్లో మళ్ళీ నార్మల్ అయిపోతాడు కదా. 6:30. The cures were almost instantaneous. It seemed as if there would be no more stool after the first dose of medicine. I did not always give the single dose. I used that 30th all the season, and then made my mind that if the 30th of podophyllum was good, other 30ths would also be. అసలు ఎంత అద్భుతం అసలు. పోడోఫైలం 30 తాకుండా మిగతా కూడా 30 ఇలాగే పనిచేస్తాయి అప్పుడు. And I ought to have as many of them as possible. I made a good many 30ths by hand and finally succeeded in making up 126 remedies. Some of them in the 200th potency, and then I used. And these I used. 126 medicines 30th potency లో కొన్ని 200 పెట్టుకుని నెమ్మదిగా వాడేట. Then I procured a set of 200s and higher and practiced with them. I followed on in this way, and in a few years I discovered that by giving higher and higher potencies, the remedies seemed to operate more and more interiorly. పై పొటెన్షియల్కి వెళ్ళే కొద్దీ కూడా ఆ రకంగా మనం చేయొచ్చు అనేటువంటిది అప్పుడు తెలుసుకున్నాడు. ఎంత అద్భుతంగా అసలు. భగవంతుడు సిచ్యువేషన్ కల్పిస్తాం వాడటానికి. నెక్స్ట్ క్యాన్సిల్ ఎస్ఆర్ రైటింగ్స్. ఈ లెస్సర్ రైటింగ్స్ అని పేరే కానీ చాలా రైటింగ్స్, గ్రేటర్ రైటింగ్స్. ది లాంగ్వేజ్ ఆఫ్ ది రిపర్టరీ అనే చాప్టర్. ఇంట్రడక్టరీ నోట్. టు మెనీ హూ హ్యావ్ నాట్ బీన్ థరోలీ ట్రైన్డ్ ఇన్ రిపర్టరీ స్టడీ, ది ప్రాక్టికల్ వాల్యూ ఆఫ్ సచ్ వర్క్ రిమైన్స్ uncomprehended. The following article has been prepared to shed light on some of the difficulties that confront those who have not learned to appreciate the immense value of such an index as it afforded in the modern repertory, and how familiarity with it unlocks the storehouse of our materia medica. The physician must study the homeopathic principles until he learns what it is in sickness that guides to the curative remedy. He must study the materia medica until he learns what is needed to meet these demands. Homeopathic principles ఎప్పటిదాకా స్టడీ చేయాలట? టు గైడ్స్ టు ది క్యూరేటివ్ రెమెడీ వచ్చే వరకు. మెటీరియా మెడికా ఎప్పటిదాకా స్టడీ చేయాలి? ఏ రెమెడీ అవసరం ఉందో, డిమాండ్ ఉందో అది తెలుసుకునే వరకు అన్నాడు. He must then study the repertory until he learns how to use it so that he can find what he wants when he needs it. నేను ఇచ్చాను కదా అని మీరందరూ దీని గుడిగా ఫాలో అయిపోతున్నారు. ఎవరి రిపర్టరీ వాళ్ళు తయారు చేసుకోవాలి. ఆయనలాగా జాల్కూల్ గారి ఇంట్రడక్షన్లో ఆయన బుక్స్ అన్నింటిలో అదే ఇస్తాడు. నేను ఎవరు అంటే, నేను మీలాగే సాధనలో ముందుకు వెళ్ళిన వాడిని, మీకు ఒక పెద్ద అన్నయ్య లాంటి వాడిని, నేను ఇలా సాధన చేశాను, ఇలా చేశాను అంటే ఇప్పుడు నేను నా గురించి మీకు ఎక్కువ తెలిసింది అనుకోగా నేను చెప్పలే మీకు. ఇది ఇలాగ ఉన్నటువంటిది, ఇలాగ తెలిసినటువంటిది నేను దీంట్లో ఇచ్చాను. Because I have given, you need not go through it. If you go through it, if you feel happy and if you feel comfortable, you can use it. Otherwise, you can throw it away. I am not concerned.
నాకు తోచింది, నాకు దర్శనం ఇచ్చింది, నేను రాశాను కాబట్టి దాన్ని జ్వాల్కూల్ గారు రాశారు కాబట్టి ఉపయోగించుకోవాలని మొహమాటం ఏం లేదన్నది. చదువుకోండి, మీకు నచ్చింది, మీరు ప్రాక్టీస్లో పెట్టారు, నచ్చింది ఉంచుకోండి, నలుగురికి చెప్పండి, నచ్చలేరా విసిరి అవతల బారేయండి అన్నాడు. కంప్లీట్లీ డిటాచ్డ్. It must be admitted that many do mechanical work and fail to realize that any other kind is possible. The physician must read over and over the rubrics in the repertory in order to learn what is in it and how symptoms are expressed. ఒకసారి ఇది చెప్పిన ఎంత కరెక్ట్ అనిపిస్తుందో అసలు. ఒకసారి ఒక కేసులో అలాగే అతని మెంటల్ సింటమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆయాసం అది వస్తూ ఉంటుంది, దగ్గు అది వస్తూ ఉంటుంది, గుండె దాడి వస్తూ ఉంటుంది, మొత్తం మెంటల్స్ అన్నీ హైస్యామ్ వస్తాయి. హైస్యామ్స్ ఇస్తున్నాం కానీ టెంపరీగా పనిచేస్తుంది. హైస్యామ్స్ 1 m ఇచ్చాను, 10 m ఇచ్చాను, కంప్లీట్గా అతనికి రిలీఫ్ రావట్లేదు. ఏదో కేసు కోసం స్పాంజియా జరిగితే ఇతనికి ఎగ్జాక్ట్గా ఈ మెంటల్స్, ఈ ఆయాసం, ఈ మొత్తం మెంటల్స్, హైస్యామ్స్ మెంటల్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో, అన్నీ ఇతనికి సరిపోయి అప్పుడు స్పాంజియా 200తో స్టార్ట్ చేసి 1 m దాకా వెళ్తే ఇప్పుడు చాలా బాగుంది. ఆ మెంటల్స్ తగ్గాయి, ఇవి తగ్గాయి. అతనికి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇప్పుడు స్పాంజియాతో. చేత ఏదో మన ఒక గురువులో వెళ్ళి దాని దగ్గరే ఆగుతా ఉంటే లాభం లేదంటున్నాడు. ఒక్కోసారి అక్కడ దొరకమంటున్నాడు. The physician must read over and over the rubrics in the repertory in order to learn what is in it and how symptoms are expressed. Often he will see a rubric or a symptom that he would not have thought of seeking in that place. He should then settle in his own mind where he would have looked for it. Then he should make one or several cross references to guide him in the future to that rubric or symptom. కొన్ని కేసుల్లో చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఏ రెమెడీ ఇండికేట్ అవుతుంది అనేటువంటిది చెప్పలేం. ఒకసారి ఒక కేసు కంటే అసలు 79-80లో ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చేవి విపరీతంగా. ఎవరికోసారి చెప్పాను ఈ కేసు, బ్రదర్హుడ్లో కూడా ఇచ్చాం. ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చి ఇలా తలంతా లాగేసేది, నరాలు ఇదైపోయేవి, కడుదిరి పడిపోతూ ఉండేది, అరుస్తూ ఉండేది. ఏవో వేసాం. పిక్యులియారిటీ ఏంటంటే ఆ ఫిట్ వచ్చే ముందు ఇక్కడ బ్లడ్ వచ్చేది పైన. సరే చూసే బ్రైట్ రెడ్ బ్లడ్, ఇక్కడైతే దెబ్బ తగిలింది బ్లడ్ వస్తుంది అనేది. ఆ తర్వాత ఫిట్ వచ్చేది. మొదట్లో సరే బెల్డోనా అవి వేసినా ఏం వేసినా అమ్మాయికి రిలీఫ్ లేదు. తర్వాత ఎందుకో వెరేట్రమ్ వైరాయిడ్లో ఈ రకమైనటువంటి హిస్టీరికల్ టెండెన్సీతో ఈ బ్లీడింగ్ ఉంటుందని ఎక్కడో చదివినట్టు ఇదే వెరేట్రమ్ వైరాయిడ్ ఇచ్చాను. టక్కన అమ్మాయికి పనిచేసింది. అంటే ఆ తర్వాత నుంచి ఆ బ్లీడింగు లేదు. ఆ తర్వాత ఇంకెప్పుడు ఈ మధ్య కూడా కలిసింది. ఇప్పటికి ఒక 35-40 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఎప్పుడు సింటమ్స్ రాలేదు. వెరేట్రమ్ వైరాయిడ్ 230, తర్వాత 200, 1 m ఒక్క డోస్ వేసింటాం. చాలా అసలు ఈ దాని మీద బేస్ చేసి ఇంకొక హిస్టీరికల్ కేసులో వేసాం. ఆ అమ్మాయికి అంతే ఒక 18 years 19 years ఉంటాయి. ఉండుండి వామిటింగ్ అయినట్టుగా విపరీతంగా బ్లడ్ పోతూ ఉండేది, చాలా బ్లడ్ పోయేది. నార్మల్గా అంత బ్లడ్ పోతే హెమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే చాలా తక్కువ ఉండదు, నార్మల్గా ఉండేది హెమోగ్లోబిన్. అన్ని టెస్టులు, టీబీ టెస్టుల దగ్గర నుంచి మొత్తం అన్ని, లంగ్స్ ఎక్స్రే, సిటీ, చెస్ట్ అన్నీ చేయించారు వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళి. వేటిల్లోనూ ఏం లేదు. ఎందుకు ఈ బ్లడ్ వస్తుందో అర్థం కాదు, విపరీతంగా వచ్చేది. స్టాప్ ఏంటంటే ఇక చాలా పోయేది. చాలా రెమెడీస్ ట్రై చేసాం, ఇపికాక్ ట్రై చేసాం, మిల్లిఫోలియం, హెమామిలిస్, ఫాస్ఫరస్ ఎన్ని వేసాం. అసలు ఎక్కడా అసలు రెస్పాన్స్ లేదు. మనం ఏదో అంత పెద్ద పెద్ద డ్రగ్స్ వేసాను, మనకి సాటిస్ఫాక్షన్ తప్ప
అమ్మాయిలో ఏం చేంజ్ ఏం లేదు. హైలీ యారగెంట్, హైలీ హిస్టీరికల్, హైలీ యారగెంట్. సరే చూద్దాం అని చెప్పి ఒకసారి ఈ స్టార్ట్ అయిన వెంటనే వెరేటర్ వైరేడ్ వేస్తే చక్కగా అయిపోయింది. అంతకుముందు ఎప్పుడు వచ్చినా 3-4 రోజుల వరకు అలా అవుతూనే ఉండేది. ఇదేంగానే అయిపోయింది. అయితే ఇది ఎందుకంటే ఆ యారోగెన్సీ అనేటువంటిది, ఆ ఇరిటబుల్ నేచర్ అనేటువంటిది, ఆ రకమైనటువంటి టెండెన్సీ వెరేట్రంలో ఉంది. వెరేట్రం ఆల్బంలో చాలా టిపికల్గా ఇస్తాడు. అంచేత ఆ టెండెన్సీ ఉంది. కానీ వెరేట్రం వైరైడ్ తాలూకు బ్లీడింగ్ ఉంది అమ్మాయికి. చూద్దామని చెప్పి అమ్మాయికి ఇస్తే అంతే అయిపోయింది. ఒక 3-4 డోసులతో ఇంకా మరి రిపీట్ అవ్వాలి. ఆ తర్వాత అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఇప్పుడు బాగానే ఉంది. యారోగెన్సీ దీంతోనూ తగ్గింది. ఒక 60% యారోగెన్సీ దీంతో తగ్గింది. తర్వాత ట్రీట్మెంట్ మానేసినా సరే, పెళ్ళైన తర్వాత వాడు దొరికిన వాడు యారోగెంట్ అని చెప్పి తగ్గినట్టు తగ్గింది. న్యాచురల్ హైయర్ పొటెన్షియల్ పడింది అక్కడ. సిమిలర్ ట్రీట్మెంట్ కదా. Many fail to use the repertory because they think of symptoms in pathological language or because they look for expressions in the language of tradition. It must be remembered that symptoms come to us from lay provers. That sick people are lay people. Medical people కాదు కదా, provers and sick people కూడా. Both of these express sickness in the language of the layman, and the repertory must be the index of the materia medica. Every effort to convert either the materia medica or the repertory into the language of traditional medicine must result in total failure. మెటీరియా మెడికాని కానీ రిపర్టరీని కానీ మనం ప్యాథలాజికల్ పద్ధతిలో పట్టుకొస్తామంటే మాత్రం ఫెయిల్ అయిపోతాం. ఎక్కడ సక్సెస్ అవ్వం. ప్యాథలాజికల్ బేసిస్ మీదేగా. అందుకే ఇప్పుడు రిపర్టరీ కూడా కాలేజీలో అడ్వైస్ చేస్తుంది. కెంట్ రిపర్టరీ అడ్వైస్ చేయగా, ప్యాథలాజికల్ రిపర్టరీస్ ఉన్నాయి కొత్తగా వచ్చింది, అవి అడ్వైస్ చేస్తాం. లేటెస్ట్ వచ్చిందంటే ప్యాథలాజికల్ బేస్ మీద ఒక రిపర్టరీ వచ్చింది. అదే ప్రతివాడు అడ్వైస్ చేసేది. ఆధార్ పేరు మర్చిపోయాను కానీ కాదు, లేటెస్ట్గా కాలేజెస్లో అడ్వైస్ చేస్తున్నారు. కంప్లీట్ ప్యూర్ ప్యాథలాజికల్ బేస్ మీద. ఇంకా బోయినింగ్ హాస్టల్ పర్వాలే, కానీ ప్యాథలాజికల్ బేసిస్ మీద కూడా ఒక్కోసారి రిపర్టరీస్ చేయాల్సి వస్తుంది కొన్ని కేసుల్లో అవి కంట్లో దొరకవు. ప్యాథలాజికల్ బేసిస్ మీద మనం రిపర్టరీస్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా దొరికేటువంటి నెర్ రిపర్టరీ ఒకటే. దాంట్లో బాగా ఇస్తాడు. డిఫరెన్సియేషన్, డ్రగ్స్ డిఫరెన్సియేషన్ కూడా బాగా ఇస్తాడు. కెంట్లో ఏంటంటే ఆ అబ్రప్ట్ ఎగ్జాక్ట్గా ఆ రూబ్రిక్ దొరికితే ఎగ్జాక్ట్గా అదే రెమెడీ, ఇంకా చచ్చినట్టు ఆ రెమెడీ ఇస్తేనే తగ్గుతుంది, ఇంకేది ఇచ్చినా తగ్గదు. అది కెంట్ గొప్పతనం, కెంట్ రిపర్టరీలో. మిగతా వాటిలో పనిచేయదు. లిపి రిపర్టరీ అవి కూడా చూసా కానీ వాటిల్లో ఈయన దాంట్లో పనిచేసినట్టుగా ఆ రూబ్రిక్ కనుక దొరికితే ఎగ్జాక్ట్గా అదే రెమెడీ అలాగే పనిచేసి కంప్లీట్ క్యూర్ తెస్తుంది తప్ప కెంట్ రిపర్టరీలో. అదే ఇన్క్యూరబుల్ స్టేజ్కి వచ్చిన కేసులు ఉంటాయి, వాటిలో ఇలా రూబ్రిక్స్ దొరకవు, అక్కడే ప్రాబ్లం. వాటిలో ప్యాథలాజికల్ బేసిస్ మీదే ఒక్కోసారి రిపర్టరీస్ చేయాల్సి వస్తుంది. అక్కడ మనకి బాగా హెల్ప్ చేసేది నెర్ రిపర్టరీ. అది మేస్టర్ గారు చెప్పింది అది. అందుకే ఆయన కెంట్ రిపర్టరీ, నెర్ రిపర్టరీ ఆరింటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఇచ్చేవారు. ఏదో నెర్ రిపర్టరీ కూడా ఉంది మన దగ్గర. కెంటు నెర్రు దొరికేదే. ఒకసారి ఒక కేసుకి కెంట్లో ఒక్కటే డ్రగ్ ఇచ్చాడు. ఇంకే ఒక పిల్లకి ఫీవర్లో ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, డెలీరియంలో విపరీతమైన డెలీరియం, 104 టెంపరేచర్, తగ్గటంలో ఏం వేసినా చాలా గొడవ చేసేస్తుంది. నేను పడిపోతున్నా ఎత్తుకో ఉంటుంది, తల్లి ఎత్తుకుని ఉన్నా నేను పడిపోతున్నా అంటుంది. ముందు చూసుకోకుండా బొరాక్స్ వేసాం, ఏం మార్పు రాలే. అప్పుడు గుర్తొచ్చింది, కింద డౌన్వర్డ్ మూమెంట్లో కదా బొరాక్స్ వాడికి ఎగరవేసిన,
ఇక డౌన్వర్డ్ మూమెంట్ ఏం లేదు, తల్లి ఎత్తుకున్నా ఆ డెలీరియంలో గొడవ చేసేస్తాం, చాలా వైలెన్స్ ఉంది. అప్పుడు కెంట్ దాంట్లో చూస్తే అది ఒక్కటే ఇచ్చాడు, స్ట్రామోనియం ఒక్కటే ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వలే ఆ రూబ్రిక్లో. ఆ పిల్లకి స్ట్రామోనియం వేస్తే తగ్గిపోయింది, ఆ డెలీరియం తగ్గింది, ఆ గొడవ తగ్గింది, ఆ తర్వాత ఫీవర్ తగ్గింది. Technical language condenses the thought of a given sickness. That is all that is needed to convey all there is knowledge from one physician to another until the question of the remedies comes up. What is the remedy? The answer comes by asking another question. What are the symptoms? The symptoms are the speech of the laity and of nature. Uneducated nature, simple nature, appealing to an educated physician. The symptoms and Brahmananga ichadu. The symptoms are the speech of the laity and of nature, uneducated nature, simple nature, appealing to an educated physician. The symptoms of a patient have no meaning whatever to an untrained physician. To a physician untrained in the significance of symptoms of the patient, of the prover, hence the repertory is meaningless to him. ట్రైనింగ్ అయిన వాడంటే ప్యాథలాజికల్గా ట్రైనింగ్ అయిన వాడు కాదు. సిమ్టమ్స్ని బట్టి ఏమిటి పేషెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి, డ్రగ్ ఎలా అర్థం చేసుకోవాలి అని హోమియోపతిక్గా ట్రైనింగ్ అయిన వాడికి దాని వాల్యూ తెలుస్తుంది. మిగతా వాడిగా తెలియనప్పుడు రిపర్టరీ కూడా వాడికి ఎందుకు పనిచేద్దాం. దిస్ ఎక్స్ప్లెయిన్స్ why so many try to use the repertory and fail. They have had no teaching in our so-called homeopathic colleges. కొట్టి మారేస్తాడు అప్పటికి ఇప్పటికి. All who know how to use a repertory succeed, and not one has ever discarded it. It appears strange that all do not try to find someone to teach them to use it when there are so many willing to do it. It appears strange that they do not desire to know how to use the repertory. It appears strange that they have not learned to note the precise language of the patient, the language of the materia medica, and the language of the repertory. Serious asalu. Physicians who are ignorant in these methods see no difference when the same symptom appears in 3 different patients in same family. Though one has this symptom at 10 a.m., another at 1 a.m., and another at 4 p.m. One is better from heat, another from cold, and the third not affected by either. And I have known them to ask very promptly, what has that to do with it? ఏంటి కారణం? వాడికి ఆ టైంకి ఎందుకు ఎక్కువ అవ్వాలి, వీడికి ఈ టైంకి ఎందుకు ఎక్కువ అవ్వాలి, వాడికి వేడికి ఎందుకు ఎక్కువ అవ్వాలి, వీడికి కోల్డ్కి ఎందుకు ఎక్కువ అవ్వాలి, ఏమిటి కారణం అని అడిగితే 3 patients suffer from a similar headache. One is better in the open air, one is better from applied cold, and the third from applied heat. And again comes the question, what has that to do with it? వాడి తలనొప్పిగా ఉందంటే తలనొప్పికి మంది వాళ్ళు ఇవన్నీ ఎందుకు? Yet these are only the first and simplest differences to be mentioned. The inexperienced physician in our art trains his mind to lump and condense and concentrate, and this leads in the opposite direction to what is required. మాస్టర్ గారు క్లాస్ చెప్తూ సార్ చెప్పారు, వెంటనే మెడికే చెప్తున్నారు అక్కడ దీంట్లో బీవిక్ కాలేజ్ చెప్పి సడన్గా అనమాట మందు ఏదో డ్రగ్ చెప్తున్నారు, బ్రయోనియా చెప్తున్నారు. చెప్తూ హెడేక్, ఫీవర్, బాడీ పెయిన్స్, థరస్ట్ ఏం రెమెడీ చేస్తా ఉన్నారు. వెంటనే ఒక ఆయన లేచి బ్రయోనియా అన్నారు. ఎస్
ఇంకో ఆయన లేచి కాదండి ఆర్సనిక్ ఉంది. ఎస్ కరెక్ట్. ఇంకో ఆయన లేచాడు, లేదండి అసలు ఇవేవి కాదు చైనా వేయాల్సి వస్తుంది, ఆర్నికా వేయాల్సి వస్తుంది అన్నాడు. ఎస్ యు ఆర్ కమింగ్ టు వే. ఇలాగ నాలుగు చెప్పనిచ్చారు. చెప్పి ఏ మెడిసిన్ వేయకూడదు అన్నారు. వీళ్ళు నలుగురు ఏమిటో అర్థం కాలే. ఏ మెడిసిన్ వేయకూడదు. నేను చెప్పింది ఏంటి? తలనొప్పి, జ్వరం, దాహం, ఒళ్ళు నొప్పులు. అక్కడ కాజేషన్ లేదు, మోడాలిటీ లేదు, అక్కడ సెన్సేషన్ లేదు, లొకేషన్ లేదు, ఏమీ లేవు. వాటిని బట్టి ఏం మందు ఇస్తారు? ఇలాగే నాలుగు రకాల మందులు సెలెక్ట్ చేస్తారు. ఇలా ఉంటే అంచేత ఏ మందు వేయకూడదు. దాని గురించి మిగతా ఇన్ఫర్మేషన్ నేను ముందు క్లాస్లో చెప్పినవన్నీ జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని అప్పుడు వేయండి అన్నారు. వెంటనే ఆ చెప్పిన వాళ్ళలో ఇద్దరు హోమియో డాక్టర్, సీనియర్ హోమియో డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు వెంటనే ఒక ఆయన లేచి టక్ అని చెప్పారు. వెంటనే లేచి బ్రేయని అన్నారు. అన్నారు అంటే మనం we have large groups or rubrics, but these are next split up into conditions, circumstances and modalities until every least difference in time, place, degree and manner is brought before the mind, so that distinction and individualization may appear. What has that to do with it? బాగానే ఉంది. అన్ని డిస్టింక్షన్, డిఫరెన్సియేషన్, మైన్యూట్ అని తెలుసుకున్నారు. అయితే ఏంటి? నెక్స్ట్ హ్యానిమన్ లెస్సర్ రైటింగ్స్. అందుకే డ్రగ్స్ గురించి కూడా చెప్తూ, నీకు డ్రగ్ అండర్స్టాండ్ అవ్వాలన్నా, నీకు దర్శనం ఇవ్వాలన్నా, నీకు చదివింది పోకుండా ఉండాలంటే నువ్వు ఒక పర్సనాలిటీని ఎలా అయితే స్టడీ చేస్తావో డ్రగ్ను అలా స్టడీ చేయి. వీడు ఫలానా వాడు ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకున్నావు, స్టడీ చేసావు, మర్చిపోవు కదా. వాడిని చూడగానే వీడిని చూడగానే వాడని అనుకోవే. అనుకో కదా. గాయత్రిని చూస్తే జాహ్నవిని, జాహ్నవిని చూస్తే గాయత్రి అని అనుకో కదా. దేన్ని బట్టి అంటే ఆ పర్సనాలిటీని, ఆ ఉన్నటువంటి దాన్ని ఎలా స్టడీ చేస్తావు నువ్వు శ్రద్ధగా, అది ఎలా అయితే ఉంటుందో అలాగే నువ్వు డ్రగ్ని స్టడీ చేస్తే నీకు పోదని చెప్తావు. అంత క్లియర్గా చెప్పారా? ఒక మనిషిని నువ్వు ఎలా అయితే అర్థం చేసుకుంటావో, ఎలా నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతున్నావో, ఎలా నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావో, అదే రకంగా ఓ డ్రగ్ పిక్చర్ని అలా మైండ్లో పెట్టుకుని ఏదో డ్రగ్ చదివేస్తున్నాం, ఏదో మెడికల్ చదివేస్తున్నాం, ఏంటో అలా చదివితే ఏమవుతుంది, అన్ని డ్రగ్స్తో అన్ని సిమ్టమ్స్ ఉన్నట్టుగానే కనిపిస్తాయి. ఇది తేడా తెలీదు. అలా చదివితే దేనిదే గుర్తుంటుంది. దాంట్లో మాస్టర్ కెంట్ అని చెప్పారు. కెంట్ మెడికల్ చదివిన వాడికే ఈ పట్టుబడుతుంది. కెంట్ మెడికల్ చదివాక ఇంకేదైనా చదవండి, డ్రగ్ పిక్చర్ బాగుంది మైండ్లోంచి అన్నారు. ఆ చదవకుండా మిగతా చదివితే రకరకాల కన్ఫ్యూజన్స్, కీనోట్స్ మాత్రమే చదువుకుని on making the body hardy అనే చాప్టర్ స్టార్ట్ చేయాలి మరి. on making the body hardy అన్నారు కదా, చేయాలి. Modern instructors and other clear-headed men have deeply felt the necessity of making young persons destined for various pursuits and for fighting their way in the great world hardy, as they term it, and thereby rescuing them from that effeminating and coddling mode of rearing which has for long been the privilege of fashionable people, in which they have been encouraged by the ordinary class of physicians
who are accustomed to reap a golden harvest from their fur coats, fur boots, fur caps, the heated rooms, the intemperance, the warm drinks, and the destructive passions of their clients. ఒక సెంటెన్స్ పేరా. The many unfruitful marriages, the delicacy and bad health of the richer classes have excited attention, and it has been found that these favorites of fortune have been changed into the most wretched specimens of humanity by the habits of life they adopt, that many of their families gradually die out inevitably, and that the delicate members that may still remain of some encompassed by a host of diseases and pains, joylessly drag out their existence without any pleasure in life, in the midst of their abundance of the good things of this world, like the fabled Tantalus of heathen mythology. ఏదో బరువు భారంగా ఈడుస్తున్నట్టుగా అన్హ్యాపీగా ఏదైతే ప్రపంచంలో భగవంతుడు ఇచ్చాడో ఆ ఉన్నటువంటి మంచి హ్యాపీనెస్ అనేటువంటి దానికి దూరంగా వీళ్ళ హ్యాబిట్స్, వీళ్ళ వే ఆఫ్ థింకింగ్, వీటి వల్ల అలా ఈడుస్తూ ఉంటారు. The open air was never warm enough. It chilled the young ambassador. The comfortable traveling carriage was altered a dozen times in order to exclude every breath of air. The prince was not allowed to walk. ఏసీలో బయట గాలి అయితే లోపలికి రాకుండా, లోపలికి గాలి బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసి వీలైనన్ని సార్లు మార్చి. The prince was not allowed to walk, for how easily might he not get his feet wet and in consequence die suddenly of apoplexy. And వాడికి నడక అనేటువంటిది అలవాట్లేకపోవడం వల్ల. The young count, destined to be a general, slept in beds of the softest eider down, was fed upon sweet cakes, coffee, highly seasoned dishes. 2 servants must wait on him to assist him to dress, but not before 10 o'clock in the morning, because the tender plant might have withered if exposed to the rude morning air. And so he grows up, enters upon his important post, and must now play the iron denizen of camps. Only imagine. ఆ రకంగా పెరిగిన వాడు మొత్తం వాడి కింగ్డమ్లో మెయిన్ పోస్ట్లోకి వచ్చిన తర్వాత వాడు ఏం చేయాలంటే అక్కడ దెబ్బతినే. In like manner, there are king's messengers who would be suffocated in a peasant's heated cot, and rangers of the royal forests who would catch their death if they were forced to wade through the snow. How many toothaches and diarrheas have not last night's opera occasioned? What an amount of colics, rheumatisms, sore throats, and erysipelas will not our tomorrow's illumination give rise to. I said before that effeminacy is the privilege of the rich, fashionable classes. I am wrong. This privilege has been said to belong to the nobility. In order to appear fashionable, the manners of Houghton have been assumed by the very lowest class. A merchant's wife, nay a hairdresser's lady, would think it a disgrace not to be able to talk about vapors, perte blanche,
and digestive laments from her own experience. The son of poor secretary takes his afternoon nap on soft pillows, and the hostler's daughter eats her Swiss biscuits with her sugared coffee. She would blush to wash her own clothes. These depraved habits have crept in even among country people. వాళ్ళలోనే కాకుండా విలేజ్ కంట్రీ పీపుల్లో కూడా అది ఈ రకమైన హ్యాబిట్స్. ఫర్ ది ఫార్మర్స్ డేంజర్ కెన్ అన్డౌటెడ్లీ నాట్ కన్సిడర్ farmer's daughter can undoubtedly not consider herself thoroughly educated until she has acquired the blanched complexion of the French lady. She carries on an affected courtship with the downy beard young squire Fridge, with his false cows, artificially enlarged thighs, and coat padded with feathers, a striking contrast to the shirt of the male of his great-grandfather. Seward, Idris, Visarion, Greycourt, and Ecole do Phyllis. Are you not partly to blame for this climax of enervation? But the philanthropic genius of the last quarter of this country saw all this abomination and destructive degeneracy and deplored it. It resorted to bathing in cold river. It resorted to bathing in cold rivers. In these, the tender sprouts of gentle lineage were immersed. They were forced to tramp over the frosty ground, barefooted, bareheaded, and with uncovered chest, and to rest for but a few hours on the hard bed. Of thy good intention, dear genius, there could not be a doubt, even though the poor children from these experiments got their hands and feet frostbitten, died of consumption and catarrhal fevers, or in other ways shewed in a lamentable manner, that a hothouse plant should not be transplanted in November in order to accustom it to the northern climate. Thy good intention, I repeat, could not be doubted. Only the interpreters of thy counsels did not quite enter into thy spirit, and by their imperfect execution of them caused by name to be reviled among the heathen. క్లినికల్ మెట్రేమెడికా ఫారింగ్టన్ ఎపిస్ చదువుతున్నాం. Epis may be used in rheumatism, whether of articular or muscular origin, but it is more frequently indicated to the articular type, commonly called acute inflammatory rheumatism. The affected parts feel very stiff and exceedingly sensitive to pressure. There is often a sensation of numbness. The joint or joints affected are swollen and give the patient a kind of stretched tight feeling. The swelling is rather pale red in color, and some fluctuation may be detected about the joint. There are burning, stinging pains worse on any motion. Epis has often been successfully employed in paralysis following devitalizing affections such as diphtheria or typhoid fever, and also when meningeal effusion
remain after inflammation. In all such cases, suppressed or pre-existing exanthema constitute a leading indication for the bee poison, and the reappearance of skin symptoms calls for its discontinuance as long as the improvement thus instituted lasts. Sulfur is a greater aid here. In these cases of prostration, the patient is either nervous, restless, and oversensitive, and hot and drowsy, whether thirsty or not. EPIS produces an intermitting type of fever and is therefore of service when this type is found in the sick. The chill occurs characteristically at 3 p.m. and is accompanied by thirst and an oppression of the chest as if it were too full, which may be actually the case on account of congestion of the thoracic viscera. The chill is worse in the warmth. It is followed by burning heat of the whole body with an increase of the oppressive feeling of the chest, drowsiness, but usually no thirst, and the warmth of the room becomes intolerable. Then comes the sweat, which may, however, be imperfect. There is never any thirst during the sweat. This is characteristic. During the apyrexia, many characteristic symptoms are present. The patient often complains of pains under the ribs on either side. The feet are swollen and edematous. The skin is sallow or waxen. The urine is scanty. The urticaria breaks out. Such symptoms are found in rather severe forms of this affection when excessive use of quinine has spoiled the case, and in chronic forms which have undermined the general health and produced disease of the liver, spleen, etc. The similar most concordant of EPIS here is natramor. This is indicated in exactly the same type of intermittent fever as EPIS. The chief difference between the two remedies lies in the time of appearance of a chill. At 10 o'clock in the morning in the case of natramor, and at 3 o'clock in the afternoon in the case of EPIS. In typhoid types of fever, EPIS is to be selected primarily by the mental state. The delirium is not of an active type. The patient lies in a stupor with muttering. The face is either flushed red or more frequently pale and waxen, wearing a look of anxiety as from a visceral disease or a happy expression. The skin in this type of fever is burning hot in some places, while in others it is unnaturally cool. It is almost always dry. Should there be sweat, it is usually a transient character. The prostration is so great that the patient slides down in bed. He cannot exercise sufficient muscular force to retain his position on the pillow. The tongue is dry, cracked, and red, and like that of lechosis. It catches on the teeth, and when the attempt is made to protrude it, and it trembles. There is often a whitish or darker coating on the dorsum of the tongue, while the edges, especially about the tip, are red and covered with little blisters and vesicles. Very important is the bruised soreness of the swollen abdomen. In these cases, EPIS resembles muriatic acid, which has this prostration but with the characteristic acid diet. Calcarea silicata. Utterly ambitionless.
Vertigo, morning and rising, after rising, in evening, tendency to fall backward during headache. Vertigo, looking upwards while lying from mental exertion with nausea, on rising from stooping, while sitting, on stooping, while walking in the open air. Coldness of the head, especially of occiput, and on vertex, congestion of the head at night, and when coughing, constriction of the forehead, eruptions on the scalp, crusts, eczema, pustules, the head inclines to fall forward, marked sensation of fullness in the head. There is bristling of the hair. The hair falls out. Heat in the whole head. Worse in forehead in the evening. Heaviness in the head in the morning. Heaviness in forehead, hydrocephalus. Itching scalp, itching occiput. Sensation as if the brain was in motion. The head pains are severe and in all parts of the head. Worse morning, but felt also afternoon and evening. Lasting all night, worse from cold air and a draft. Ascending steps, binding up the hair in woman after coition, becoming cold from taking cold, from cold damp weather with coryza, after eating also worse from becoming overheated, and during heat with hammering, worse from a jar, from light, must lie down, worse before and during menses, from mental exertion, worse from moving about the room, from moving the head, from noise. The pain comes in paroxysms. It cures periodical headaches that come every day or only once each week, pulsating headaches. Pain is worse after sleep, from stimulants, stooping and stepping heavily, and from taking cold. Headache from eye strain, head pains from touch, walking, wine, writing. The pains extend to occiput and nape of the neck, aching deep in the brain with pulsation and motion. Hard pain in forehead in the morning. Steady, dull, heavy pain better after eating and occupation. Worse from mental exertion, motion, and walking and writing. Better from perfect rest. Headache morning on waking. Worse lying, worse rising from bed. Better by occupation. Better standing and walking. Severe headache in the forehead, pain over the eyes, pulsating. Worse walking. Worse from motion. Better from lying. Heat and pressure. ఖాళీగా ఉండకుండా ఉండం. Hard pain in occiput and sides of the head, worse in the right side. Severe pain in temples and vertex. Burning pain in head. Bursting pain in head, mostly in vertex. Cutting in head. Drawing pain forehead and occiput. Dull pain in whole head in the morning. Jerking with the pain like a jerking pain. Pressing pains in forehead, occiput, sides of occiput, temples and vertex. Pressing out pain in forehead. Shooting pains in whole head. Shooting in occiput. Scalp is sore to touch and while brain is sensitive to motion and jar if bruised, as if bruised. Stitching pains in forehead, occiput, sides of head and temples. The pain is so violent that he feels stunned. Tearing in the forehead and frontal eminence, occiput and temples. Perspiration of the whole scalp. Perspiration of forehead. Pulsating in forehead and whole head. Shaking or under undulating sensation in brain. Twitching of muscles of head. The eyelids are agglutinated with pus. It has cured cataract. Discharges from the eye of thick, greenish yellow mucus and pus. Heaviness of the lids. Inflammation of the conjunctiva with thick discharges. Also of lids. Injected dark veins. Itching of the eyes. Lacrimation in open air. Lacrimation of right eye and with coryza. It has cured opacity of the cornea. Very severe pain in the eyes, worse from light before and during a storm.
with redness. The pains are burning, cutting, pressing as though sand in the eyes. Sore, bruised, stitching and tearing, paralysis of the optic nerve, photophobia. Pulsation in the eyes and pupils are contracted. Marked redness in eyes, especially inner canthi of lids of veins. Spots on the cornea, swollen lids, twitching of the lids. It has cured ulceration of the cornea. The eyes look weak. Colors before the eyes, spots, floating spots, dark colors, dazzling, cannot see to read with the usual glasses. He thought he was going blind. Hypermetropia. Exertion of vision causes headaches and many nervous symptoms. Flickering and foggy visions before the eyes. Dimness of vision. Sparks before the eyes. From the ear there is an offensive, purulent, thick yellow and greenish yellow discharge. Watery offensive discharge. Bloody watery discharge. Flapping in the ears. The ears are hot. Itching deep in ears. Noises in ears. Cracking in the ears when chewing. Tearing pain in ears. There is pulsation with and without pain. Swelling inside with stopped feeling. Increased wax in ears. Twitching in the ears. Hearing first acute, later impaired. Mental agreement. Better. स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गे महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु।